Hi guys, welcome back to my channel and welcome back to one more video. ఈసారి అయితే నేను లాంగ్ వీడియో చేస్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం టమోటా పంట చేశాను. నా ఫ్రెండ్ నేను కలిపి చేశాను. తనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ అమ్మాయి నాకు గైడ్ చేస్తూ ఉంటే నేను మంచిగా చేశాను. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఒక 7 feet దాకా వచ్చినట్లున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా వస్తాయని చెప్పి మేము. అంతా చూపిస్తాను మీకు. బట్ ఇక్కడ ఈ ల్యాండ్లో అయితే విల్ట్ వస్తుందంట. విల్ట్ అంటే ఇంత హైట్ చెట్లు పెరుగుతాయి కదా, ఫుల్ పెద్దగా అయినాక అట్లా ఒక్కసారిగా చనిపోతుంది చెట్టు అనేది. వచ్చింది బట్ దాన్ని కూడా కొంచెం లైట్గా కంట్రోల్ చేసినాము. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 2-3 కోతలు అయితే అయిపోయినాయి, 3 కోతలు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఈ బ్రాంచెస్ అంతా ఎక్కువ వచ్చేసినాయి. వీటికంతా మళ్ళీ పురి కట్టియాలా. ఫస్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్. ఫస్ట్ దాంట్లో 2 ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి ఉంటుంది. ఇది సెకండ్, థర్డ్. మళ్ళీ థర్డ్ లైన్ లాగినాము. దానికన్నా హైట్ పోయినాయి, సో దానికి వేసి కట్టాలి. ఇంకా చూడండి, అక్కడక్కడ విల్ట్ వచ్చింది. విల్ట్ చెట్లు కూడా చూపిస్తాను. షార్ట్ వీడియోస్లో పెట్టినాను విల్ట్ గురించి అంతా. మీరు వెళ్ళి ఛానల్లో చెక్ చేస్తే ఉంటుంది షార్ట్ వీడియోస్లో. అండ్ ఏమైనా బ్యాక్ డిస్టర్బెన్స్ వస్తుందంటే అక్కడ రోడ్ ఉందన్నమాట, మెయిన్ రోడ్. సో సౌండ్స్, వెహికల్ సౌండ్స్. సో ఇవంతా ఇంకా రేపు ఆర్ మొన్నాడు కోసేయాలా, లేకపోతే ఇట్లా కింద రాలిపోయి పడిపోతూ ఉంటాయి. ఇలా ఉన్నాయి కదా. ఇదిగో విల్ట్. విల్ట్ అంటే ఇట్లా పెద్ద చెట్లు అయినాక ఇట్లా చెట్టే ఇట్లా చనిపోతుంది అనమాట. యాక్చువల్గా గ్రీన్ కలర్లోనే ఉంటుంది, బట్ ఇట్లా బ్లాక్గా ఎందుకు అయిపోయిందంటే వర్షం వచ్చిన దానివల్ల బ్లాక్గా అయిపోయింది. లేకపోతే గ్రీన్ కలర్లో నుండి ఇట్లా వాడిపోతాయి అన్నమాట, చనిపోతుంది చెట్టు. దానికి మనం ఏం చేయలేము. ఇట్లా విల్ట్ వచ్చిన చెట్లు పీకకూడదు. పీకితే పక్కకి ఇంకో చెట్టుకు వస్తూ ఉంది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ఇక్కడ అండ్ ఇక్కడ ఈ గడ్డని సపరేట్ చేయాలి. సపరేట్ చేసేసి ఇందులో వచ్చేసి ఈ మొదల్లో వచ్చేసి క్రిస్టల్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు, పసుపు, నెక్స్ట్ వచ్చేసి బ్లీచింగ్, ఈ 3 మిక్స్ చేసి అండ్ లెమన్ కూడా ఈ 4 మిక్స్ చేసేసి ఇక్కడ వేస్తే సో ఈ చెట్టు నుంచి పక్కకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, అక్కడే ఉంటుంది అనేసి ఒక చిన్న ఇది ట్రై చేసినాం. వర్క్ అయ్యింది మాకు లైట్గా. మొత్తం అంతా కంట్రోల్ చేయలేదు కానీ కంట్రోల్ చేయగలిగినాం. ఇంతకుముందు ఇక్కడ పంట వేస్తే ఫుల్ మొత్తం చనిపోతాయినాయంట. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ కాపాడినాం చెట్లని. అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను ఉండండి ఎలా ఉన్నాయి చెట్లు అనేసి. ఇక్కడ ఈ మామిడి చెట్టు ఉంది కాబట్టి ఇక్కడ దీని కింద అయితే చిన్నగా ఉంటాయి చెట్లు, బ్రాంచెస్ కూడా అంతగా రావు, చిన్నగా ఉంటాయి. ఇట్లా దాని కాయలు కూడా అంత పెద్దగా ఏమి ఉండవు. మామిడి చెట్లు కింద మామిడి చెట్లు నాటితే ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట, ఎక్కువ రావన్నమాట. మీకు ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఎంత చూడండి, ఇలా బ్రాంచెస్ వచ్చేస్తే మనం లోపలికి పోయేకి అవ్వదు. సో విరిగిపోతాయి, చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఈ బ్రాంచెస్. అండ్ వెళ్ళినా కూడా మన బట్టలకంతా ఇది మరకలంతా అవుతాయి. సో వీటిని మనం ఇలా కట్టిపిచ్చేయాలి. పైన వాటికి కట్టిపిచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ విల్ట్ వచ్చింది. మళ్ళీ ఆ లైన్లో ఈ లైన్లో ఇక్కడ కూడా ఒక 3-4 ప్లాంట్స్కి వచ్చింది. మళ్ళీ ఇట్లా ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో మళ్ళీ మనకి పూతంతా వస్తుంది. దీన్ని నిలబెట్టుకోవాలి. దానికోసం మనం పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ మామిడి చెట్లలో ఉన్నాయి కాబట్టి ఊజీగా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మామిడికాయలకి సీజన్ కదా వచ్చింటుంది, అందుకోసం.
ఇక్కడ చూడండి మామిడి చెట్టులో ఉండేవి చక్కగా పోతాయి, కానీ ఎక్కువ మనకి కాయలు ఉండవు, కాయలు చిన్నగా ఉంటాయి, బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉండవు. ఇంకా నేను పోలేను అనిపిస్తూ ఉంది, బయటికి వెనక్కి పోవాలో చూద్దాం. ఎందుకంటే అక్కడ చూస్తున్నారు కదా ఫుల్ క్లోజ్ అయిపోయింది, దాంట్లో నుంచి బయటికి పోవాలంటే కొంచెం కష్టం. బట్ ఐ విల్ ట్రై. ఇక్కడ చూడండి అక్కడే కొంచెం ముందరికి పోతానే వచ్చేస్తుంది, కాకపోతే చాలా కంజెస్టెడ్ అయిపోయింది. ఇదంతా బ్రాంచెస్ని అంతా పురి కట్టిస్తే నెక్స్ట్ అంతా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూసినారు కదా కాయలన్నీ ఫుల్ మాగిపోయినాయి. ఇవన్నీ పెరకాలన్నా కూడా ఫస్ట్ పురిగా అయితే కట్టిపించాలా, లేకపోతే ఇవన్నీ ఇరిగిపోతాయి, సో పంట వేస్ట్ అవుతుంది. సో దీంట్లో పాములు కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా పోవాలి, చూసుకోకపోతే ఇంకంతే సంగతి. వచ్చేసిన ఎట్లో బయటికి ఆల్మోస్ట్. ఇక్కడ పూత అయితే చూడండి ఇలా వచ్చింది. ఇదంతా ఎండలు ఎక్కువ ఉంటే మొత్తం రాలిపోతుంది. ఇది రాలకుండా మనం చూసుకోవాలి, కాపాడుకోవాలా. ఈ 3 స్టేజెస్ అయిపోయే లోపల ఇవి మళ్ళీ మనకు ఇంకొకసారి ఒక 3-4 టైమ్స్ కోసుకునేలాగా వస్తుంది పంట. ఫస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ అయ్యింది, అంతా అయిపోయిందని చెప్పలేం, కానీ ఫస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ అయ్యింది, సెకండ్ స్టేజ్లో ఉంది, థర్డ్ స్టేజ్ ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఫోర్త్ స్టేజ్లో ఫుల్ ఇలా ఇవి వచ్చినాయి అన్నమాట, పూతంతా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.